ఉంచుకుంటారంటే ఎవరికైనా కోపం రారా? అవునరా, నువ్వు చెప్పినట్టు నిజంగానే కోపం వస్తుంది. ఎవరనాలరా? నేను ప్రేమించిన నన్ను అనాలి. మా అమ్మ దగ్గరికి పోయి మా అమ్మతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంత బాధపడుతుందిరా? అరే మన గురించి అనేది తెలియదారా? మనం భయపడమని చెప్పి మీ అమ్మ దగ్గర పోయిండు. మీ అమ్మ భయపడి నేను కంట్రోల్ పెడతా అని పోయిన ఆయన తెలివితోని. అదేరా సూరి, మా అమ్మ నిజంగానే భయపడుతుందిరా. అందుకే డైరెక్ట్ మా అమ్మ ముందు ఒకటే చెప్పేసిన, నువ్వేం టెన్షన్ పడకే అమ్మ, డైరెక్ట్ పోయి నీ పెళ్లి చేసుకున్న దాన్ని, ఆ తర్వాత ఎవరు ఏం చేస్తారో ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసి అన్న. మంచి పని చేశారు చింటిగా. లేకపోతే ఏంద్రా ఈ ముసుగుల గుద్దులాట? జానకి రమ్మని తీసుకొని పెళ్లి చేసుకో, మీ సాక్షి సంతకాలు పెడతా అంతలో అయితే. అరే బిట్టు, ఇంతకుముందే జానకి దగ్గరికి పోయి కలిసి మాట్లాడుతాను రా. అది ఏమంటాను తెలుసా? మా నాన్న నొప్పించి పెళ్లి చేసుకుందాం, మా నాన్న ఇష్టమైతేనే నా ఇష్టం అంటాను రా. చూసినావారా? అది లాస్ట్కి వచ్చినాక ప్లేట్ మారుతుంది. అరే ఇప్పుడు నీకు ఉన్న 2 కళ్ళల్లో ఏ కన్నా ఇష్టపడ్డా ఏమని చెప్తావురా? జానకి పరిస్థితి కూడా అట్లా ఉన్నదిరా. ఇటు నువ్వు కావాలా వాళ్ళ డాడీ కావాలి. సీరియస్ కాకుండా మెల్లగా కూల్ చేసి జానకి నొప్పించి తీసుకురా. నిమ్మలంగా నేనేం మాట్లాడాలరా? దానికి మంచిగా చెప్పిన చిలుకగా చెప్పినట్టు పోయి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీ నాన్నకాడ